ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి సాయంకాల సమయంలో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ క్లాసులో మా రక్షణకు సంబంధించిన మీ అనాదికాల ప్రణాళికని లేఖనానుసారంగా తెలుసుకోవడానికి సిద్ధపడుచున్నాం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ముందుగా మీ అందరికీ వందనాలండి. తండ్రి దయను బట్టి మళ్ళీ ఈ నెలలో మళ్ళీ కలుసుకున్నాం. ఈ తరగతిలో ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు సేవకుల ద్వారా మంచి విషయాలు లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడ్డాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు వాస్తవంగా నేను వాచ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. అక్కడ వాచ్ ఉందేమో అనుకొని నాకేం అర్థం కావట్లేదు. ఒక 5 నిమిషాలు ముందు ఉండగా చెప్పండి. 10 నిమిషాల దాకా 2 అయింది సార్. 10 నిమిషాల దాకా 2 అయింది. 2:30 క్లోజ్ చేస్తాం. చెప్పండి మీరు. 40 నిమిషాలు 1:45 పావుతరండి. 10 నిమిషాలు సరే, ఓకే. ఏదైనా నేను ముగించాలనుకున్నప్పుడు చెప్పేసి సరిపోయింది. ప్రియులారా, ఈ సమయంలో మనము గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన అద్భుతమైన రక్షణకు సంబంధించిన దేవుడి జ్ఞానం మనం విందాం. ఆ టాపిక్ ఏంటంటే పునాదులు గల ఆ పట్టణము ఏది? పునాదులు గల ఆ పట్టణము ఏది? ఓకే, మనము ఇంట్రడక్షన్లోకి వెళ్ళి సాగదీయకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్దాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. అయితే ఒక రిక్వెస్ట్, గతంలో మనము ఈ లేఖనాలని బేస్ చేసుకొని దేవుడి జ్ఞానం విన్నాము. అయితే మరొక్కసారి పరిశీలన చేసుకుంటూ వెళ్దాం. అవసరమైన సంగతులు దేవుడు ఏమైనా మనకు అందిస్తున్నాడా ఒక్కసారి మనము చెక్ చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. సరే, చదువుకున్న ఈ లేఖనాలు లేక ఈ మాటలు ఎవరు తెలియజేస్తున్నారు? ఎవరికి తెలియజేస్తున్నారు? ఆలోచించాలి మనం. హెబ్రీ రచయిత పౌలు గారు తెలియజేస్తున్నాడు లేక రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు అంటే యూదులలో నుండి లేక ఇశ్రాయేలులో నుంచి కన్వర్ట్ అయిన అంటే క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఉన్నటువంటి సంఘముకి తెలియజేస్తున్నాడు. అన్యులలో నుంచి కన్వర్ట్ అయినటువంటి వారికి కాదు. మనం అన్య జనాన్ని ఒకప్పుడు క్రీస్తులోకి వచ్చాం, క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉన్నాం. మన కాన్సెప్ట్ వేరు. అక్కడ యూదులలో నుంచి కన్వర్ట్ అయ్యి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారికి ఈ విషయం తెలియజేస్తున్నాం. అంటే ప్రతి యూదుడికి లేక ఇశ్రాయేలుడికి అబ్రహాము సుపరిచితుడే. ఎందుకంటే వాళ్ళ యొక్క పితరుడు ఆయన. కాబట్టి ఆయన్ని బేస్ చేసుకొని అతని యొక్క గొప్పతనం, అతని యొక్క నిరీక్షణ గురించి తెలియజేస్తున్నాడు. ఈ హెబ్రీ పత్రిక ఎప్పుడు రాశారు అని మనం ఆలోచిస్తే క్రీస్తు శకం 64లో రాయడం జరిగింది.
ఈ పత్రిక రాసి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది? ఇది క్రీస్తు శకము 2022. 2022 అనేసి 64ని మైనస్ చేయండి. అగో అంతకాలం అయింది పౌలు గారు ఈ పత్రిక రాసి. ఓకే, మళ్ళీ మీరు 11వ అధ్యాయము 10కి రండి. ఇక్కడ ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. సో ఇక్కడ అబ్రహాం యొక్క ప్రస్తావన ఇస్తున్నాడు. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? అబ్రహాం గురించి ఏం ప్రస్తావించాడు, అంతకుముందు ఏం జరిగింది, ఈ రైటర్ యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచిస్తే 8లో అబ్రహాం యొక్క ప్రస్తావన తెస్తున్నాడు. అబ్రహాము పిలువబడినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలువెళ్ళెను. విశ్వాసాన్ని బట్టి అతనితో ఆ వాగ్దానమునకు వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులైరి, అంటే కానాను దేశంలో. కానాను యొక్క కాన్సెప్ట్ చెప్తున్నాడు. వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఎందుకైరి? ఏలయనగా అని స్టార్ట్ చేశాడు 10లో. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాము ఎదురు చూస్తున్నాడు అని అన్నాడండి. సో ఇప్పుడు అబ్రహాం గారి యొక్క విషయం మనకి అర్థమైంది. ఏమర్థమైంది? పట్టణం ఉంది, ఆ పట్టణం అంటున్నాడు, పట్టణము అంటలే, ఆ పట్టణము అన్నాడు. ఆ ఎందుకు యాడ్ చేశాడు అనేది బాగా ఆలోచించాలి. సింపుల్గా పట్టణం అనొచ్చు కదా. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు అన్నాడు. పట్టణం అనగానే పిల్లరా మనం ఆలోచించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ గ్రంథంలో. పట్టణానికి ఏమున్నాయి అంటండి? పునాదులు ఉన్నాయి. పునాది కాదు, పట్టణమునకు పునాదులు ఉన్నవి. సో పునాదులు గల ఈ పట్టణమునకు శిల్పి ఎవరు? తండ్రి అయిన దేవుడు. నిర్మాణకుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. పునాదులు గల పట్టణానికి శిల్పి ఆయనే, నిర్మాణకుడు ఆయనే. సో ఈ పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడట. పౌలు గారు ఈ పత్రిక రాస్తున్న టయానికి క్రీస్తు శకం 64 వరకు కూడా ఆ పునాదులు గల పట్టణం కొరకు, ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణంలో ఉండాలని అబ్రహాం గారు ఎదురు చూస్తూ ఉన్నాడట. పౌలు గారు ఈ పత్రిక రాస్తున్న టయానికి అబ్రహాం గారు చచ్చిపోయి ఎంతకాలం అయింది? ఎప్పుడో చచ్చిపోయినటువంటి అబ్రహాం యొక్క ప్రస్తావన తెస్తున్నాడు ఇశ్రాయేలు మధ్యలో. క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాల క్రితం ఇంచుమించు అబ్రహాము పుట్టి పెరిగి చనిపోయాడు. చనిపోయి దేవుడు నిశ్చయించినటువంటి ప్లేస్లో ఉన్నాడు. అక్కడి నుంచి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాడు? ఒకటి, ఇంతకీ ఆ పునాదులు గల పట్టణం ఏంటి? పట్టణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? పట్టణములోనికి వెళ్ళాలి, పట్టణములో జీవించాలని ఎందుకు ఎదురు చూస్తున్నాడు? పాయింట్ ఏంటంటే, పత్రిక రాయబడి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అవుతుంది, 2000 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటికీ ఆయన ఆ పట్టణంలోకి వెళ్ళిండా, వెళ్ళలేదా, ఇంకా ఎదురు చూస్తున్నాడా అనేది కూడా మనం ఆలోచించాలి.
పత్రిక రాబోయే 8 సంవత్సరాలు అయినా కూడా ఆయన నిరీక్షణ సక్సెస్ అయిందా కాలేదా? ప్రియులారా, పట్టణం అంటే చాలా గొప్పది. గ్రామం కంటే, మండలం కంటే, జిల్లా కంటే పట్టణం చాలా పెద్దది. హైదరాబాదు పట్టణం, బొంబాయి మహాపట్టణం, ఢిల్లీ మహాపట్టణం. ఏ వ్యక్తి అయినా సరే పల్లెటూరులో ఉండేవాడు పల్లెటూరులో ఉండాలనుకుంటాడా, పట్టణానికి వెళ్ళి ఉండాలనుకుంటాడండి? పట్టణానికి వెళ్ళాలి, పట్టణంలో నివాసం చేయాలి, అక్కడ ఉంటే ఏదైనా పని చేసి బ్రతకొచ్చు, పట్టణంలో ఉంటే అన్ని వసతులు ఉంటాయి అని చెప్పేసి ఏ వ్యక్తి అయినా పట్టణంలో ఉండాలని కోరుకుంటాడండి. పట్టణాలకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆలోచించండి. ఎగ్జాంపుల్గా ఏ వ్యక్తి అయినా సరే అమెరికాకి వెళ్ళాలి, అమెరికాలో ఉండాలనుకుంటాడు, సకల విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు అమెరికా వీసా పొందడం వరకు. అంటే బాగా ఆలోచించండి, ప్రాముఖ్యమైనటువంటి దేశాల్లో పట్టణాల్లో ఒక వ్యక్తి ఉండడానికి చాలా ఇష్టపడతాడు. అలాగే అబ్రహాము కూడా ఎదురు చూస్తూ ఉన్నాడట, పునాదులు గల ఆ పట్టణంలోకి వెళ్ళి ఉండాలని. పాయింట్ ఏంటంటే, ఇంతగా పునాదులు గల పట్టణం ఏంటి? నిక్కర్లు వేసుకున్న కాన్సెప్ట్ అన్నగా ఈ కాన్సెప్ట్ ఇంకా లేదండి. బేసికల్ థింగ్స్ ఏంటి కూడా. ఇంతకీ ఆ పట్టణం ఏంటి? పట్టణమునకు బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటి? ఊహలు వద్దు. 1 పరలోకమా, 2 కానాను దేశమా, 3 క్రీస్తు సంగమా. అబ్రహాము ఎదురు చూస్తున్న ఆ పట్టణము ఏంటి, ఏమై ఉన్నది? తెలుసుకోవడం అవసరమా కాదా? వీళ్ళారా, గతంలో మనం నేర్చుకున్న, గ్రహించిన ప్రతి సబ్జెక్ట్ కూడా వెరిఫై చేయాలి, పరిశీలన చేయాలి. ఎవడో చెప్పాడు, ఏ డైరెక్టరో చెప్పాడు, కరెక్టే చెప్తారులే అనుకుందాం, కాదంటాను. కానీ పరిశీలన చేయాలిగా. మనం కూడా సత్యాన్వేషకులుగా మనం కూడా ఉండాలిగా. నువ్వేమి నిలుచున్నావు, జాగ్రత్తగా చూసుకోవాలన్న మాటకు వాల్యూ ఏంటి? అపోస్తుల కార్యము 17:10లో పౌలంతటి మహానుభావుడు, శీలాంతటి మహానుభావుడు గ్రంథాన్ని చేతపట్టుకుని చెబుతున్నప్పుడు ఆయన పౌలైతేంది మాకు, ఆయన శీలైతేంది, తప్పు చెప్పరా అని చెప్పి లేఖనాలు పరిశీలన చేసుకుంటూ వెళ్ళారు. బెరయాలో ఉన్న క్రైస్తవులు, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి అంత టెక్నాలజీ ఉంటే 21వ శతాబ్దంలో ఉన్న ఈ క్రైస్తవులు ఇంకెంత అలర్ట్గా ఉండాలండి? పాత తీరేనా, పాత సబ్జెక్ట్ చూసుకోవద్దాం. మనం కూడా పరిశీలన చేద్దాం. పునాదులు గల ఆ పట్టణము ఏమై ఉన్నది? ప్రియులరా, పట్టణము అనే ఉన్న ప్రతి బిట్టుని మనం పరిశీలన చేయాలి. బైబిల్ ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు పట్టణము పట్టణము పట్టణం అంటే అసలు ఎవరిని ఉద్దేశించి చెప్పబడ్డది ఆ బిట్టు? ఎవరికి వర్తించేది ఆ బిట్టు? ఎవరిని సంబోధిస్తూ పరమ తండ్రి తన సేవకుల ద్వారా చెప్పాడు? ఎన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటూ వచ్చినప్పుడే ప్రియులారా మనకి పట్టణపు యొక్క కాన్సెప్ట్ మనకు అర్థమైంది. నిజంగా ఆ పట్టణం యొక్క గొప్పతనం మీరు గ్రహిస్తే ఎంత యాత్రగా ఫీల్ అవుతారో మీరు ఆలోచించండి. ఆ టేస్ట్ తెలుసుకున్న అబ్రహాము అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడండి ఆ పట్టణంలో ఉండాలని. ఇంతకీ ఆ పట్టణం ఏంటి? ఈ సబ్జెక్ట్ నేను చెప్పాలంటే చాలా చెప్పొచ్చు అండి, కానీ నాకు ఇవ్వబడ్డ సమయం ఓన్లీ 35 minutes. నేను కుదించి అవసరమైన విషయాలే చెప్పి ముగించడానికి ట్రై చేస్తాను అంతే. మెయిన్ థీమ్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే మోస్ట్ వెల్కమ్ టు ఆస్క్ మీ, మీరు అడగొచ్చు తర్వాత.
రైట్. ఈ పట్టణం ఏంటనేది ఇప్పుడు తేలిపోవాలి. 2 + 2 = 4 రావాలి. 3.5 4 ఈ వద్దు మనకి కథలు. ఇందును గురించి లేఖనము ఏమంటుంది? రైట్. ఈ విషయం మనకి అర్థం కావడం పిల్లరా, ఫస్ట్ పట్టణమునకు ఏముందటండి? పునాదులు ఉన్నాయి. పట్టణం సంగతి ఏంటో తర్వాత తెలుసుకుందాం. పునాదుల సంగతి ఏంటో చూసుకుందాం. పునాది లేకపోతే పునాదులకి బైబిల్ ఏం చెప్పింది? పునాది ఎవరని ఎవరై ఉన్నారని చెప్పేసి అన్నదండి. ఇది ఫస్ట్ ఈ లెక్క తెలవాలి. త్రికోణమితి లాంటి లెక్క ఇది. ఈ లెక్క క్లియర్ అయిపోతేనే పట్టణం ఏంటో క్లియర్ అయిపోయింది. పునాదిని గురించి గ్రంథము ఏమని చెప్పింది? పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడో చూద్దాం. దయచేసి అందరూ తీయాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తన్న పునాదన్న ఒక్కటే అన్నట్టుగా మీకు అర్థం కావటం లేదా? ఈ పునాది యేసే అని పౌలే కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇక్కడ మనం ఎవరు డౌట్ పట్టానికి? మన చదువుతున్నాం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. పిల్లరా, పునాది అనేటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆ పట్టణానికి పునాదులు నేను చెప్పేసి అంటున్నాడు. పునాది ఎవరు? సింగిల్ బిట్. పునాది ఎవరు అని చెప్పేసి మనం ఆలోచించినప్పుడు పునాది క్రీస్తు అని చెప్పేసి కన్ఫర్మ్ చేశాడు పౌలు గారు. పునాదులు అనే బహువచనం ఎందుకు ఉపయోగించాడు అనేది మీకు నిర్మలంగా మీకు అర్థమైంది. సీక్వెన్స్లు వెళ్తూ ఉంటే. కాబట్టి పునాది అనేటువంటి మాటకి బైబిల్ ఏం చెప్పిందంటే పునాది = క్రీస్తు అని కన్ఫర్మ్ అయింది. అంటే పట్టణమునకు పునాదులు లేక పునాది ఎవరంటే క్రీస్తు అన్నట్టుగా మనకి తేట తెల్లమవుతుంది పరిశీలిస్తున్న దానిని బట్టి. ఓకే, ఇంకా క్రాస్ రెఫరెన్స్ ఉన్నాయి. ఇంకా నేను ఇంకా ముందుకు వెళ్ళాలి కనుక ఇంతతో తాగుతున్నాను. రైట్. దీన్ని కొంచెం మినిమం చేసేసి మరి ఆ పట్టణం ఏమిటి? పునాది మీద పట్టణం ఉంది. ప్రియులారా, ఒక ఇల్లు కట్టబడాలంటే ఇంటి కింద పునాది ఉండాలి. పునాది ఏంటి అంటే రాళ్ళు, ఇసుక, సిమెంట్, సైడ్స్ అని మనం అనుకుంటాము. కానీ క్లియర్ అయిపోయింది. సో పట్టణానికి పునాది ఉందంటే పునాది క్రీస్తు అయిపోయింది, కన్ఫర్మ్ చేసుకున్నాం. అంటే క్రీస్తు మీద ఇప్పుడు ఏముంది? పట్టణం ఉంది. క్రీస్తు మీద పట్టణం ఉంది. ఇంతక పట్టణం ఏంటి? నిజంగా అండి, బైబిల్లో చదువుతూ ఉంటే పరిశీలనతో గ్రహించుకుని పోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పట్టణము ఏమై ఉన్నది? ఒకటి, పట్టణము ఎవరిని ఉద్దేశించి చెప్పబడ్డది, ఎవరికి సాదృశ్యంగా ఉందన్నటువంటి సంగతి మనం చూద్దాం. క్రీస్తు కన్ఫర్మ్ అయింది. పునాదనగానే క్రీస్తు కన్ఫర్మ్. ఇక పట్టణం వేలో మనం పరిశీలిద్దాం. అదే పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రైస్తవులకి, అంటే ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘములకు పత్రిక రాస్తూ ఏమి అక్కడ క్లియర్ చేస్తున్నాడో చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19, క్షమించండి 20 నుంచి 22. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, ఇక్కడ మూలరాయి అన్నాడు.
అక్కడేమో పునాది అని చెప్పేసి అన్నాడు. యేసుని మూలరాయి పెట్టి చేశాడు, యేసుని పునాదిగా చెప్తున్నాడు. బాగా ఆలోచించాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్లస్ ప్రవక్తలను వేసిన పునాది మీద పునాది ఎవరో కన్ఫర్మ్ అయింది. పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాది ఉంది, పునాది మీద మీరు అంటే క్రైస్తవులు, క్రీస్తు సంఘ సహోదరులు కట్టబడి ఉన్నారు. అంటే క్రీస్తు పునాది అయితే ఆ పునాది మీద క్రైస్తవులైన మీరు కట్టబడి ఉన్నారు. ఏం కట్టబడి ఉన్నారు? మందిరంగా కట్టబడి ఉన్నారు, లేక పట్టణముగా కట్టబడి ఉన్నారు. అది కాన్సెప్ట్. పిల్లరా బాగా ఆలోచించండి. అద్భుతమైనటువంటి విషయాన్ని పౌలు గారు అంతటా ఒకే వేలో చెప్పకుండా జాగ్రత్తగా దీన్ని క్లూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఎంత చక్కగా అంటున్నాడంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఒక పట్టణము కట్టబడాలన్నా, ఒక ఇల్లు కట్టబడాలన్నా, ఒక మందిరం కట్టబడాలన్నా వీటన్నిటికీ బేసు పునాదే. పునాది మీదనే ఏదైనా కట్టబడుతూ ఉంటుంది. ఎలా కట్టబడుతుందంటే ఇటుకల మీద ఇటుకలు, ఇటుకల పక్కనకి ఇటుకలు. మేస్త్రి ఏం చేస్తారంటే తాటి చేతులు పట్టుకొని శిల్పిగా ఒక నిర్మాణకుడుగా ఉండి ఆ యొక్క మందిరాన్ని కానీ, గృహాన్ని కానీ, పట్టణాన్ని కానీ నిర్మిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి ఏం అర్థమైపోయింది, ఏం గ్రహించాము అని ఆలోచిస్తే, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాది అంటే క్రీస్తు, క్రీస్తు మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. పౌలు గారి పత్రిక ఎవరికి రాస్తున్నాడు? క్రీస్తు సంఘానికి రాస్తున్నాడు. సంఘానికి అంటే ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ, మీరు పునాది మీద కట్టబడి ఉన్నారు. పునాది క్రీస్తు అయినప్పుడు మరి మీరెవరు? మీరు ఎవరు? ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే ఇది ఒక పట్టణము, ఇది ఒక మందిరము, ఇది ఒక దేవుని యొక్క ఇల్లు. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పబడుతున్న కాన్సెప్ట్. క్రైస్తవులందరూ పరిశుద్ధులైతే, పరిశుద్ధులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పట్టణము. ఎవరు వారు అని అంటే మనమే. బాప్టిజం తీసుకొని క్రీస్తు సంఘములో సభ్యురాలుగా ఉన్న మనం అందరం కూడా పునాది మీద కట్టబడినటువంటి వారమే. మనం కట్టబడ్డామంటే మనం అందరం కూడా దేవుని యొక్క పట్టణము మనము. అందుకొరకే పరిశుద్ధులైనటువంటి వారిని సంబోధిస్తూ ఓ మహాపట్టణమా అంటాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలును కూడా, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు సంబోధిస్తూ నా పట్టణమా, ఓ మహాపట్టణమా, బహు జాగ్రత్త, మీకు శ్రమను సంభవింపబోతున్నాయని చెప్పేసి అన్నాడు. అంటే యెరూషలేము పట్టణాన్ని గురించి అన్నాడా, లేకపోతే ఇంక దేనిని దృష్టిలో పెట్టుకుని అన్నాడా, పరిశుద్ధులైన ఇశ్రాయేలు దృష్టిలో పెట్టుకుని అన్నాడా? బాగా ఆలోచన. నూతన నిబంధన గ్రంథంలో కూడా క్రైస్తవులని ఒక పట్టణముతో పోల్చాడు. పట్టణములో ఒక ఇల్లు ఉంటుందా అండి? పట్టణములో అనేకమైన ఇండ్లు ఉంటాయి. అనేకమైన ఇండ్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఏ ప్రాంతం నుంచో వచ్చి పొట్టచేత పట్టుకొని పట్టణంలో ఉంటారు ఇండ్లు కట్టుకొని. అనేక ఇండ్ల సముదాయమే మహాపట్టణము.
అలాగే ప్రియులారా, ఈరోజు క్రీస్తు సంఘంలో కూడా మనము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, ఏదేదో స్థితిలో నుంచి వచ్చి ఒక ఇంటిగా మనం ఉంటున్నాము. దీన్ని పరమ తండ్రి పట్టణముగా వర్ణిస్తూ చెబుతూ ఉంటున్నాడు. బాగా ఆలోచించాలి. ఈ లింక్ కట్ అయిందంటే కాన్సెప్ట్ అర్థం కాదు. మళ్ళీ చదువుతున్నా, 2వ అధ్యాయము 20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని చెప్పేసి అంటున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఇదే విషయాన్ని పేతురు గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్థం కావటం కొరకు ఏమంటున్నాడో మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరంటే సంఘము. ఏ సంఘము? క్రీస్తు సంఘము, డినామినేషన్ సంఘం కాదు. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా, లేక ఇల్లుగా, లేక పట్టణముగా కట్టబడుచున్నారు. పట్టణాలు కూడా అంతే కదండి, బ్రిక్స్ తోటి కడతారు, రాళ్లతో కడతారు. కాబట్టి మీరు క్రైస్తవులారా, క్రీస్తు సంఘమా, దేవునికి ఒక మందిరంగా కట్టబడుతున్నారు. అంటే దేవునికి ఒక పరిశుద్ధమైనటువంటి పట్టణముగా మీరు కట్టబడుతున్నారు. మీరు కట్టబడుతున్నారంటే మీకు బేస్ ఏంటి? మీ పునాది ఏంటి అంటే క్రీస్తు అనే పునాది మీద మీరు ఒక పట్టణముగా కట్టబడుచున్నాడు. ప్రతి క్రైస్తవ బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు ఒక ఇంటిగా ఉండి ఒక మహానగరముగా, పట్టణముగా కట్టబడుచున్నారు అనేసి రూట్ మనకి అద్భుతమైన రీతిలో క్లియర్ అవుతూ ఉంటుంది. పరిశుద్ధులని పట్టణముతో పోల్చి చెప్పాడు, రూపకలంకారంతో మాట్లాడుతున్నాడు. భావాన్ని మనము గ్రహించాలి తప్ప అక్షరార్థముగా అర్థం చేసుకోకూడదు. ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డదే కానీ, ఎహెస్కేల్ గ్రంథంలోనే కానీ ఎక్కడైనా సరే, అఫ్కోర్స్ ఎక్కడ అక్షరార్థంగా థింక్ చేయాలో అక్కడ అక్షరార్థంగా థింక్ చేయాలి. ఎక్కడ భావపూర్వకంగా ఆలోచించాలో భావపూర్వకంగా ఆలోచించాలి. యేసు నేను గొర్రెల కాపరిని, నేను గొర్రెని అని అన్నాడు. ఇప్పుడు అక్షరార్థంగా థింక్ చేద్దామా, భావపూర్వకంగా ఆలోచిద్దామా? అక్కడ భావపూర్వకంగా ఆలోచిస్తేనే కాన్సెప్ట్ అర్థమైంది. కాబట్టి ప్రియులరా, పరిశీలించినటువంటి ఈ కొన్ని లేఖనములను బట్టి మనకి ఏమి తేటతెల్లమైందనంటే, పునాది క్రీస్తు అయినప్పుడు ఆ పునాది మీద క్రైస్తవులు ఒక పట్టణముగా కట్టబడుతున్నారు, లేక ఒక మందిరంగా కట్టబడుతున్నారు, లేక ఒక ఇంటిగా కట్టబడుతున్నారు. అంటే దేవుడి యొక్క పట్టణాన్ని, క్రీస్తు యొక్క సంఘాన్ని గ్రంథంలో రకరకాల విధాలుగా చెప్పాడండి, పర్యాయ పదాలతో. కాబట్టి పరిశుద్ధ పట్టణము అనంటే ఏంటిదో అని చెప్పేసి మీరు అనుకోకండి. ఆ పట్టణం అంటే ఏంటో అని కూడా బుర్ర చించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని కన్ఫర్మ్ చేస్తూ యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తూ దర్శనంలో ఏం చూసి ఈ పట్టణాన్ని గురించి ఏం మాట్లాడుతుంటారో ఒక్కసారి ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్దామండి. అది చూసుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనం 2వ వచనం చదువుతాను, చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఎవరంటున్నారు? యోహాను గారు. ఎక్కడ చూశాడు? పరలోకం వెళ్ళి చూడలేదు. పరలోకపు సంగతులని దర్శన రూపేణ చూపిస్తున్నారు పద్మాసు ద్వీపంలో.
మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయింది నేను చూసినప్పుడు, సముద్రమును ఇంకా లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను, పాత యెరూషలేము కాదు, యెరూషలేము పట్టణం దాని గురించి మాట్లాడలేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను అంటున్నాడు. నూతనమైన యెరూషలేము అంటే ఏంటండి? నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా ఏమండి ప్రియులారా బాగా ఆలోచించండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి, అంటే ఇప్పుడు పరలోకము నూతన యెరూషలేము అయితే పరలోకం యొక్క భర్త యేసుక్రీస్తు వారు అనుకోవాలా? ఇక్కడ కాన్సెప్ట్ ట్రాక్ దిగొద్దు, ఇక్కడ తేడా వచ్చేది. పరలోకమే నూతన యెరూషలేము అయితే పరలోకానికి భర్త యేసుక్రీస్తు వారు. మళ్ళీ సూత్రం చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోను, సముద్రమును ఇంకా లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న, బాగా ఆలోచించండి, క్లియర్ చేస్తున్నాడు. పరలోకమే అంటారు నూతన యెరూషలేము. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట. పరలోకం ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు. ఈ నూతన యెరూషలేము అక్కడి నుంచి దిగి వస్తుందట, సపరేట్ అయిపోయింది. పరలోకము నూతన యెరూషలేము ఒకటి కాదు. ఇది క్లియర్ చేసుకోవాలి మనము. ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, చెప్పి అంటాడు. ఇదిగో దేవుని నివాసము లేక దేవుని యొక్క పట్టణము మనుషులతో కూడా ఉంది అంటున్నాడు. సంఘము. ఏ సంఘం అది? క్రీస్తు యొక్క సంఘం. ప్రేమైన దేవుని క్రీస్తు సంఘమును పరిశుద్ధులైనటువంటి మనల్ని ఒక పట్టణముతో, మహాపట్టణముతో, మహానగరముతో, అమెరికా కంటే శ్రేష్టమైన నగరంతో మనల్ని పోల్చండి. ఆస్ట్రేలియా అమెరికాకి వెళ్ళి అక్కడ ఉండాలని ప్లాన్ చేస్తాను. సింగపూర్, మలేసియా, వెస్ట్రన్ కంట్రీస్లలో ఉండాలని ప్రయత్నం చేస్తాను. అది గొప్పదని. కానీ పరమ తండ్రి ఆ పట్టణాల కంటే శ్రేష్టమైనటువంటి పోషన్ మనకిచ్చాడు, క్రీస్తు సంఘమునకు ఇచ్చాడు. ఎస్, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు అన్నాడు. ఒకవేళ అబ్రహాము ఎదురు చూసేది పరలోకమైతే, ఈ కాన్సెప్ట్ పరలోకమే అయితే, పరలోకానికి శిల్పి ఎవరాట? పరలోకానికి శిల్పి, పరలోకాన్ని నిర్మించింది ఎవరాట? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో అంటే మనం పరలోకం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, పరలోకానికి శిల్పి ఆయనే, పరలోకాన్ని తయారు చేసేది నిర్మాణకుడు ఆయన. ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అయితే దేవుడు పరలోకమును నిర్మించుటకు ముందు ఏ ప్లేస్లో ఉండి పరలోకాన్ని తయారు చేశాడు? అబ్రహాము ఎదురు చూసేది ఒకవేళ పరలోకమే అనుకుందాం. సృజించడానికి ముందు దేవుడు ఎక్కడ ఉండి సృజించాడు? కాబట్టి కొంచెం మనకి ట్రాక్ తేడా వస్తుంది. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఎదురు చూసేది క్రీస్తు యొక్క సంఘం కొరకు అని చెప్పేసి అర్థం కావట్లేదా మీకు? బాగా ఆలోచించండి, కొంచెం రూట్ మార్చండి ఈ ట్రాక్లో. ప్రియులారా, క్రీస్తు సంఘం యొక్క ప్రాధాన్యత లోకంలో ఉన్న డినామినేషన్ వాళ్ళకి, క్రీస్తు సంఘంలో ఉన్న వాడికి అర్థం కావట్లేదేమో కానీ ఇందులో ఉన్నదానికి గొప్పతనం. క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాల క్రితము చచ్చిపోయి పరదేశంలో ఉన్న అబ్రహాము తెలిసిందండి. ఏమండి అర్థం వినండి.
క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన అబ్రహాముకు తెలిసింది ఈ మహాపట్టణంలోకి రావాలి, పట్టణంలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండాలి, సభ్యుడిగా ఉంటే నేను కూడా రక్షింపబడతానని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాడండి. వాట్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. అబ్రహాము గారు క్రీస్తు సంఘము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి. క్రీస్తు సంఘం కొరకు ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు సంఘం మహాపట్టణం ఇది. పట్టణంలో ఉంటేనే, పట్టణస్తులతో కలిసి బ్రతికితేనే రక్షింపబడతా. నేను పట్టణస్తులు లేకుండా, పట్టణంలో ఉండకుండా డైరెక్ట్గా నేను పరలోకం పోతానంటే కుదరదన్న కాన్సెప్ట్ ఆయన తెలిసిపోయింది. కాబట్టి అప్పటి నుంచి ప్రియులారా పౌలు గారు పత్రిక రాస్తున్న టైం వరకు ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఎందుకు? పట్టణానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే, సంఘానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి వాడే రక్షింపబడతాడు. సంఘం వెలపట వాడు తురుమైనా సరే, విశ్వాసులకి పెద్ద అయినా సరే, సంఘం వెలపల ఉంటే రక్షణ అనేది లేదు అన్న సంగతి అబ్రహాముకి తెలిసింది. ఎందుకంటున్నాడు ఎఫ్సి పత్రికలో ఒక మాట ఉందండి, నేను 2-3 నిమిషాలు ముగిస్తాను, ఎందుకంటే టైం లేదు అనుకుంటున్నా, నేను ముగించడానికి ట్రై చేస్తాను. ఎఫ్సి పత్రికలోకి వెళ్దాం. ఎఫ్సి పత్రిక దయచేసి అందరికి చేయాలండి. 5వ అధ్యాయము 30వ వచనం 29. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవులై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఏం చేస్తున్నాడండి? క్రీస్తు సంఘమును పోషించి వదిలిపెట్టలేదు, సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. అంటే సంఘాన్ని రక్షిస్తున్నాడు. సంఘం ఎవరు? మనమే. సంఘాన్ని క్రీస్తు రక్షిస్తున్నాడు. క్రీస్తు వల్ల మనకి రక్షణ వస్తుంది. యేసు రెండోసారి వచ్చేంత వరకు ఆయన రక్షణలో ఈ సంఘం ఉంటుంది. ఈ సంఘంలో ఎవడైనా వచ్చి యాడైతేనే, ఏ మత శాఖల వాడే కానీ, ఏ అన్యుడే కానీ వచ్చి ఈ సంఘంలో సభ్యుడిగా ఉంటేనే ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షణలో ఉంటేనే ఆయన రెండవ రాకడలో వచ్చి ఈ మహాపట్టణాన్ని, ఈ క్రీస్తు సంఘాన్ని తీసుకెళ్ళి తండ్రి అనే దేవుడికి అప్పచెప్తాడు. అప్పుడు అంతమైపోయింది. కాబట్టి మనము లేకుండా, క్రీస్తు సంఘము లేకుండా నేను డైరెక్ట్గా వెళ్తానని చెప్పేసి అబ్రహాము అప్లికేషన్ పెట్టుకున్నా కుదరదు. యేసు రెండవ రాకడలో వచ్చి సంఘంలో యాడ్ కావాల్సిందే. క్రీస్తు సంఘంలో అబ్రహామే కావచ్చు, ఆ ఎవరైనా సరే క్రీస్తు సంఘమే దిక్కు ప్రపంచంలో. కాబట్టి పునాదుల గల ఆ పట్టణము కొరకు, అంటే క్రీస్తు సంఘం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఇది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు చిన్నగా ఆడేదంటే యేసు రెండవ రాకడలో జరిగే కాన్సెప్ట్ ఇది. తెస్సలోనికీ 4:14. మొదటి తెస్సలోనికీ 4:14 ఏముంది అక్కడ చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువుని మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమైన నిలిచున్న మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధించారు. ఆయన వచ్చేటప్పుడు క్రీస్తు సంఘాన్ని తీసుకొని వస్తాడు, ఎదురు చూసేవాడు. క్రీస్తు సంఘంలో యాడ్ కావాలి అంటే మనకంటే ముందు చచ్చిపోయి పరదేశంలో ఉన్న దేర్ ఇస్ నో యూజ్. మనం లేకుండా సంపూర్ణ కాదు. కాబట్టి ఎదురు చూడవలసింది. సూపర్ సీక్వెన్స్ అనేది క్రీస్తు సంఘానికి ఎంత ప్రాధాన్యత ఉందో పిల్లగా బాగా డినామినేషన్ మనకు అర్థం కావట్లేదండి. మత శాఖస్తులకు అస్సలు అర్థం కావట్లేదు ఈ కాన్సెప్ట్. అందుకొరకే ఎబ్రీ పత్రిక 11:30 మనము లేకుండా అబ్రహామే కానీ ఎవరే కానీ సంపూర్ణ కావడానికి ఛాన్స్ చెప్పేస్తాను. కాబట్టి ఈ కాన్సెప్ట్ తెలిసిన ఏసానంటే మత్తయి 6:33 ఆయన రాజ్యమును, ఆయన పట్టణాన్ని మీరు ఎతకండి, పట్టణంలోకి వచ్చి ఉండండి, రాజ్యంలో ఉండండి. అది రాజ్యంలో ఉన్న వాడికి రక్షణ చెప్పేసానంటే మొదటి శతాబ్దం నుంచి. కాబట్టి ఏ వ్యక్తి రక్షింపబడాలన్నా సరే
రక్షింపబడి యేసు యొక్క డైరెక్షన్లో పరలోకం వెళ్ళి పరలోకంలో ఉండాలన్న ఈ మహాపట్టణానికి సాదృశ్యంగా ఉన్న క్రీస్తు సంఘంలో ఉండవలసినదే. అందుకనికే పేతురు గారి యొక్క ప్రసంగాన్ని బట్టి అమ్మో ఈ మహాపట్టణం చాలా ప్రాధాన్యత కూడుకున్నది. 3,000 మంది ఏం చేశారండి? వచ్చి చేర్చబడ్డారు. చేర్చబడలేదండి? ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. దేంట్లోకి? పట్టణంలోకి చేర్చబడ్డరి. ఆ తర్వాత 4వ వచనం చూద్దామంటే చేర్చబడిరి. ఇక్కడ పట్టణం అది చేర్చబడాలి. చేర్చబడకుండా బయట ఉండి నాకు రక్షణ అవుతుందంటే కుదరదు. ప్రతి ఒక్క వ్యక్తి ప్రియులారా వచ్చి చేర్చబడవలసినది. అందుకనికి అపోస్తలుల 2:47 కూడా అనుదినము వారితో చేర్చబడుచుండెను. అందరూ కూడా చేర్చబడాలి. కాబట్టి అబ్రహాం కూడా ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు బయలుదేరితే ఆ పట్టణం అనేది రిలీజ్ అయింది. వచ్చి ఆయన కూడా యాడైతాడు. మనమందరం కలిసి యేసుని వెంబడిస్తూ పరలోకం వెళ్ళి పట్టణంగా ఉన్న, సంఘంగా ఉన్న, దేవుడి యొక్క ఇల్లుగా ఉన్న మనము అక్కడ యుగ యుగాలు మనం ఉంటామన్న కాన్సెప్ట్తో ప్రియులరా హెబ్రీ పత్రికని అలాగ రాస్తూ రూపకలంకారంతో వాళ్ళకి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ పట్టణం అని చెప్పేసి ప్రకటన గ్రంథం 21:2 అన్నాడు. ఏమన్నాడండి? ఆ పరిశుద్ధ పట్టణము దిగివచ్చుట నేను చూచుతుంది. అని చెప్పేసి అనే బిడ్డను హైలైట్ చేశాడు అక్కడ. ఆ పట్టణం ఏంటంటే మనమే. కాబట్టి ఇంకా మనలో ఎవరైనా ఆ మహాపట్టణంగా పిలువబడుతున్న క్రీస్తు సంఘంలో మీరు లేకపోతే మనలో ఎవరైనా ఈ పట్టణంలో సభ్యురాలుగా ఉండండి. యేసు 2వ రాకడలో మనం అందరం కూడా ఎత్తబడదాం. పరలోకంలో సదాకాలం మనము ఉందాం. ఇంకా మీతో పంచుకోవాలంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ముందే చెప్పాను కదా, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలని చెప్తాను చెప్పేసానుగా అది చెప్పేసాను. మీకు కొంచెం అర్థమైపోయింది. దీని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మోస్ట్ వెల్కమ్, నన్ను మీరు అడగచ్చు. ఇంకెక్కడెక్కడ క్రాస్ రెఫరెన్స్ మీకు తెలియచేసి నేను మీకు విషయాన్ని విశదీకరిస్తాను. ఓకేనండి? చక్కగా ఓపికతో వాక్యానికి మీకు వందనాలు. పునాదులు గల ఆ పట్టణం ఏది అని అంటే క్రీస్తు యొక్క సంఘము. మీ అందరికీ